వెల్కమ్ బ్యాక్. అసలు పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు దిగజారిపోయింది? వైద్యం తెలియని డాక్టర్ చేతుల్లో మన అనారోగ్య ఆర్థిక వ్యవస్థను పెట్టి తప్పు చేశామా? 2.5 ఏళ్లుగా నానాటికి దిగజారుతున్న మన ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెట్టడం ఆర్బీఐకి చేత కావటం లేదా? అసలు ఎక్కడ జరుగుతోంది లోపం? ఏం చేస్తే ఈ ముంచుకొస్తున్న విల్ఫుల్ డిఫాల్టర్ ప్రమాదం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది? దేశ ఆర్థిక వ్యవస్థను పునాదులతో సహా పెకిలించేంత స్థాయిలో ఈ విల్ఫుల్ డిఫాల్టర్ల దోపిడీ పెరిగిపోయింది. ఇదిలాగే వదిలేస్తే గ్రీస్ మాదిరిగా భారత్ కూడా సమీప భవిష్యత్తులో ఆర్థికంగా దివాళా తీసేంత దుస్థితి ముంచుకొచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇన్నాళ్లు మిన్నకున్న ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఇప్పుడు హఠాత్తుగా మేల్కొన్నారు. బ్యాంకులిచ్చే కార్పొరేట్ లోన్ల మీద ఒక్కసారిగా కొరడా జులిపించారు. ఈ నెలలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ లోన్లు తిరిగి చెల్లించిన వారికి డీప్ సర్జరీ అవసరమని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. విల్ఫుల్ డిఫాల్టర్ల మీద ఆర్బీఐ కఠినంగా వ్యవహరించబోతోందని సంకేతాలిచ్చారు. ఈ మొండి బకాయిలన్నీ ఏడాదిలోపు వసూలు చేయాలని, అవసరమైతే బ్యాంకర్లు కఠినంగా వ్యవహరించేందుకు చట్టంలో మార్పులు చేస్తామన్నారు. దీంతో బ్యాంకర్లు తమ దగ్గర లోన్ తీసుకున్న పెద్ద కార్పొరేట్ల ఫైళ్లకు బూజులు దులుపుతున్నారు. ఆర్బీఐ ఒకటే కాదు, సుప్రీంకోర్టు ఈ విల్ఫుల్ డిఫాల్టర్ల మీద మండిపడింది. వీళ్ల భరతం పట్టాలని ఆర్బీఐకు ఆదేశాలిచ్చింది. బ్యాంకుల నుంచి 500 కోట్లకు పైగా లోన్లు తీసుకుని తిరిగి కట్టకుండా జల్సాలు చేస్తున్న విల్ఫుల్ డిఫాల్టర్ల జాబితాను సీల్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, క్యాపిటల్ డెట్ రీస్ట్రక్చర్ కింద మళ్లీ లోన్లు తీసుకున్న వాళ్ల పేర్లు కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకర్ల సమావేశం తర్వాత ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. వాస్తవానికి ఇలా బ్యాంకుల్ని మోసగించిన వాళ్ల వివరాలు బయటపెట్టడం చట్టవిరుద్ధమని ఆర్బీఐ తరపు న్యాయవాది వాదించినా సీల్డ్ కవర్లో అయినా పేర్లు ఇవ్వాలని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉంది. కార్పొరేట్ల లోన్లను కక్కించాలన్న ఆర్బీఐ గవర్నర్ నిర్ణయం సాహసోపేతమైనా అది సాధ్యమవుతుందా అన్నదే ఇప్పుడు అందరి డౌట్. అసలు కార్పొరేట్లతో ఆ లోన్లు కక్కించగలరా అన్న అనుమానం కూడా తలెత్తుతోంది. ఎందుకంటే ఆ లోన్లు రావని ముందే తెలిసే సదరు బ్యాంకర్లు లోన్లు ఇచ్చారన్నది అసలు నిజం. కార్పొరేట్లు బ్యాంకర్లతో కుమ్మక్కయ్యాకే లోన్లు పెట్టి ఉద్దేశపూర్వకంగానే విల్ఫుల్ డిఫాల్టర్లుగా మారారన్నది పచ్చి నిజం. మరి ఇలాంటప్పుడు రఘురాం రాజన్ ఒక్కరే వారి మీద రంకెలేస్తే సరిపోతుందా? ఆయనొక్కరు సిద్ధపడినా బ్యాంకర్లు మాత్రం ఎప్పట్లాగే చేతి వాటాలకు ఆశపడి చేతులెత్తేస్తే బకాయిలు వసూలవుతాయా అన్నదే పెద్ద ప్రశ్న. విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే చేయాలని డెలిబరేట్ గా ఈ అప్పులు చెడ్డ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఆస్తులు బ్యాంకులతో లాలూచి అయిపోయి అవి తక్కువగా విలువ కంటే తక్కువగా సొంత మనుషులకు అమ్మించి వాళ్ళు లాభం పొందుతున్నారు. ఉదాహరణగా 100 కోట్ల రూపాయల అప్పు నేను తీసుకుని నా ఫ్యాక్టరీ 100 కోట్ల రూపాయల విలువ ఉంటే ఆ 100 కోట్ల రూపాయల ఫ్యాక్టరీని 20-30 కోట్లకు అమ్మేసుకోవటం, దాంట్లో వచ్చిన 70-80 కోట్లు నేను బ్యాంకు వాళ్ళు పంచుకుంటాం. రఘురాం రాజన్ కక్కమనగానే వడ్డీతో సహా అసలు మొత్తం కట్టేయడానికి మన కార్పొరేట్లేమంత వెర్రిబాగులోళ్ళు కాదు, బడా కంత్రిగాళ్లు. ఇలాంటి వాళ్ల నుంచి డబ్బులు కక్కించడం అంటే గోడకేసిన సున్నం మళ్లీ వెనక్కు తీసుకోవడమే. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ కార్పొరేట్ దోపిడీలో సదరు బ్యాంకు చైర్మన్ల దగ్గర నుంచి డైరెక్టర్లకు, జీఎం స్థాయి అధికారులకు వాటాలుంటాయి. సదరు కార్పొరేట్లకు ఎలా లోన్లు తీసుకోవాలి, ఎలా వాటిని ఎగ్గొట్టాలో చెప్పేది కూడా ఈ డైరెక్టర్లే. ఇలా అంతా కలిసి కుమ్మక్కై కోట్లు దోచేసినవే. ఇలా దొంగలంతా ఒకటైపోతే ఆర్బీఐ ఒకటి వాళ్ళని ఎలా పట్టుకుంటుంది? ఒక మగాడి విజయం వెనక ఆడది ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక విల్ఫుల్ డిఫాల్టర్ వెనక మాత్రం ఖచ్చితంగా ఓ దొంగ బ్యాంకర్ మాత్రం ఉండి తీరుతాడు. మరి ఈ బాగోతాన్ని రాజన్ల వారు ఎలా బయటికి తీస్తారు? లోన్లు కక్కిస్తారు సరే, బ్యాంకర్లు నొక్కేసిన మొత్తాన్ని ఎలా రాబట్టుకుంటారు? అయినా మన పిచ్చిగాని కడుపు నొప్పికి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా నయం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు మన ప్రభుత్వాలు చేసింది కూడా అచ్చం ఇలాగే ఉంది. ఇంతకీ ఈ ఉపమానం దేనికి అంటారా? ఇంక దేనికి? మన ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ల వారికే. అసలు ఎప్పుడూ ఏ బ్యాంకులోనూ పనిచేయని వ్యక్తిని తీసుకొచ్చి ఆర్బీఐ గవర్నర్ పీఠం మీద కూర్చోబెడితే మన ఆర్థిక వ్యవస్థకు తనకు తెలిసిన వైద్యం చేసి ఇప్పుడు ఈ దుస్థితికి తీసుకొచ్చాడు. మొన్నటి బ్యాంకర్ల సమావేశంలో ఎన్పీఐ వ్యవధిని 180 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించి మూలిగేనక మీద తాటిగా వేశాడు. అంతేకాదు, రాజన్ ఆర్బీఐ గవర్నర్ పీఠం మీద కూర్చుని 3 ఏళ్లు గడుస్తున్నా ఇన్నాళ్లుగా చికిత్స చేయాల్సిన బ్యాంకింగ్ రంగాన్ని వదిలిపెట్టి మిగిలిన అంశాల మీద దృష్టి పెడుతూ వచ్చాడు. దీంతో రోగం కాస్త ముదిరి క్యాన్సర్ గా మారిపోయింది. వారు పే చేసేటటువంటి కెపాసిటీ ఉన్నా కూడా వేరే కంపెనీల్లో లాభాలను విరివిగా ఆర్జిస్తూ ఇక్కడ మాత్రం ఈ కంపెనీ నష్టాల్లోకి చూపిస్తూ ఈ రుణాలు ఎగ్గొట్టడం, ఈ రెండింటినీ కూడా మనం
ఒక పద్ధతితో దీన్ని చేయాలి. ఫస్ట్ విల్ఫిల్ డిఫాల్టర్గా ఎప్పుడైతే మనం గుర్తించామో పేమెంట్ చేయగలిగి కూడా వాళ్ళు చేయకపోవడం అనేటటువంటి దాన్ని చట్టాల్లో కొద్దిగా పదును పెట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తుల్లోంచి ఈ అమౌంట్ని జమ తీసుకుని ఈ అమౌంట్ని ఆ లోన్ క్లోజ్ చేసేటటువంటి చట్టాన్ని ఖచ్చితంగా ముందు పట్టుకురావాలి. అనేక మంది ఈ దేశంలో ఒక కంపెనీలో నష్టాల్లో చూపిస్తూ ఇంకొక కంపెనీల్లో లాభాలు ఆర్జిస్తూ విలాసవంతంగా జీవితాన్ని అంటే ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. ఆ ₹1,00,00,000 సంపాదించేటటువంటి వ్యక్తి ఈ లోన్ని క్లోజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు. బట్ కెపాసిటీ లేదనేటువంటి నటనతో బ్యాంకులు నష్టపెడుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఈ పరిస్థితిని కనుక చాలా కఠినంగా కనుక ట్యాకిల్ చేయకపోతే పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్న 25 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు దెబ్బతినే ప్రమాదం. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా అది మొదటికే మోసం వచ్చేంత దారుణంగా పరిస్థితి దిగజారిపోయింది. మొత్తంగా చెప్పాలంటే రఘురామ్ రాజన్ నిర్లిప్త వైఖరి, విషయ పరిజ్ఞానమే ఇప్పుడు ఈ పరిస్థితికి పరోక్ష కారణమన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా జాతీయ బ్యాంకులే ప్రజల్ని మోసం చేశాయన్న విషయం బయటకు పొక్కితే ప్రపంచ దేశాల ముందు మన పరువు పోతుందని భయపడుతున్నారు. బ్యాంకర్లే స్వయంగా నేతలు, కార్పొరేట్లతో కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచేయడం, బ్యాంకుల్ని బలిపశువుల్ని చేయడం నిజంగా పెద్ద వివాదమే అన్నారు. మరి ఈ దోపిడీని అరికట్టడం ఎలా? ఓ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.